భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. వచన భగవద్గీత గీతా మహాత్మ్యం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తిప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమోऽस्तु ते వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्. अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणीम्. శ్రీమద్భగవద్గీత భక్తి యోగము. శ్రీమద్భగవద్గీత భక్తి యోగము. అర్జునుడు అడుగుతున్నాడు, నిరంతరం నీయందే లగ్నచిత్తులై సగుణరూపి అయిన నిన్నే అర్చిస్తూ ఉండే భక్తులు, అక్షరమైన అవ్యక్తమైన నీ నిర్గుణ రూపాన్ని మిక్కిలి శ్రద్ధతో ధ్యానించే భక్తులు, వీరిద్దరిలో ఏ ఉపాసకులు ఉత్తమ యోగవేత్తలు అవుతారు? శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, నాయందే మనసును ఏకాగ్రం చేసి నిరంతరం నన్నే ఉపాసిస్తూ మిక్కిలి శ్రద్ధాభక్తులతో నా సగుణ రూపాన్ని ఆరాధించేవారు నా దృష్టిలో ఉత్తమ యోగులు. కానీ ఇంద్రియాలు అన్నింటినీ చక్కగా నిగ్రహించి అంతటా సమబుద్ధి కలిగి సర్వభూత హితకరులై అక్షరము, అనిర్దేశము, అవ్యక్తము, సర్వత్రము, అచింత్యము, కూటస్థము, అచలము, ధ్రువము అయిన నిర్గుణ పరబ్రహ్మని ఆరాధించేవారికి సాధనలో క్లేశం అధికంగా ఉంటుంది. ఎందుకంటే దేహాభిమానం లేని వారికి అవ్యక్త విషయకమైన గతి దుఃఖపూర్వకంగా కలుగుతుంది. పార్థ, సమస్త కర్మలను నాయందే అర్పించి మత్పరాయణులై అనన్యమైన యోగంతో నన్ను ధ్యానిస్తూ నాయందే లగ్నచితులైన భక్తులను మృత్యు సంసారం అనే సాగరాన్ని నుండి అచిరకాలంలోనే నేను సముద్ధరిస్తాను. నాయందే మనసును లగ్నం చెయ్యి, నాయందే బుద్ధిని నిలుపు, ఆపై ఇక నాయందే నిలుకొనగలవాడు అవుతావు. ఇందులో ఏ సంశయమూ లేదు. ఒకవేళ మనసును నా యందు స్థిరంగా నిలపడానికి నీవు ఆసక్తుడవు అయినట్లయితే అర్జున, అభ్యాస యోగం చేత నన్ను పొందాలని కోరుకో. అభ్యాస యోగంలో కూడా నీవు అసమర్థుడివి అయితే నాకు సంబంధించిన కర్మలను చేయడంలో ఆసక్తుడివి కా. ఈ రీతిగా నా నిమిత్తంగా కర్మలను చేస్తూ కూడా నన్ను చేరడం అనే సిద్ధిని పొందగలుగుతావు. నన్ను పొందించే యోగాన్ని ఆశ్రయించి కర్మలను చేయడంలో కూడా నీవు ఆసక్తుడివి అయినట్లయితే మనోబుద్ధులను నియంత్రించుకున్నవాడవై సమస్త కర్మల యొక్క ఫలాన్ని త్యాగం చెయ్యి. ఎరుకలేని అభ్యాసం కంటే జ్ఞానం శ్రేష్టమైనది. జ్ఞానం కంటే పరమేశ్వర ధ్యానం శ్రేష్టమైనది. ధ్యానం కంటే కూడా సర్వకర్మఫల త్యాగం శ్రేష్టమైనది. ఎందుకంటే కర్మఫల త్యాగం వల్ల వెంటనే పరమశాంతి కలుగుతుంది. సమస్త ప్రాణులయందు ద్వేషభావం లేనివాడు, స్వార్థరహితమైన మైత్రి కలవాడు, అందరి పట్ల నిర్వ్యాజమైన దయ కలవాడు, అహంకార మమకారములు లేనివాడు, సుఖదుఖాల ప్రాప్తియందు సమభావం కలిగినవాడు, క్షమావంతుడు అనగా అపరాధం చేసిన వారికి కూడా అభయాన్ని ఇచ్చేవాడు, నిరంతరం సంతృప్తి కలిగిన యోగి, ఇంద్రియాలతో సహితంగా మనసును శరీరాన్ని అదుపులో ఉంచుకున్నవాడు, నా యందు దృఢనిశ్చయం కలవాడు, నా యందే అర్పించబడిన మనోబుద్ధులు కలిగినట్టు నా భక్తుడు నాకు ఇష్టుడు. తన వలన లోకానికి ఉద్వేగం కలగనివాడు,
లోకం వలన తనకు ఉద్వేగం కలగనివాడు, హర్షం, అమర్షం, భయం వలన కలిగే ఉద్వేగాల నుండి ముక్తుడు అయినవాడు నాకు ఇష్టుడు. కోరికలు లేనివాడు, బాహ్యాభ్యంతరాలలో శుచి అయినవాడు, దక్షుడు, పక్షపాతరహితుడు, వ్యధలన్నీ తొలగినవాడు, సమస్త ప్రయత్నాలను విడిచినవాడు అయిన నా భక్తుడు నాకు ఇష్టుడు. దేనికి హర్షించనివాడు, దేనిని ద్వేషించనివాడు, ఎప్పుడూ శోకించనివాడు, దేనిని కోరనివాడు, శుభాశుభాకర్మలను పరిచయించినవాడు అయిన భక్తిపరుడు నాకు ఇష్టుడు. శత్రువులయందు, మిత్రులయందు, మానవమానములయందు సమభావం కలిగినవాడు, శీతోష్ణములు, సుఖదుఖాలు మొదలైన ద్వంద్వముల పట్ల సమానభావం కలవాడు, సంగరహితుడు, నిందాస్తుతుల పట్ల తుల్యభావం కలవాడు, మరణశీలుడు, దొరికినది ఏదో ఒక దానిచేత శరీర యాత్ర నడుపుకోవడంలో సంతృష్టి చెందినవాడు, నివాస స్థలంపై మక్కువ గాని ఆసక్తి గాని లేనివాడు, స్థిరబుద్ధి కలవాడు అయిన భక్తుడు నాకు ఇష్టుడు. శ్రద్ధాయుక్తుడై నాయందే పరాయణుడై ఈ పైన చెప్పబడిన ధర్మమయమైన అమృతాన్ని ఎవడైతే నిష్కామ ప్రేమభావంతో సేవిస్తాడో ఆ భక్తుడు నాకు అత్యంతమూ ఇష్టుడవుతాడు. గీతా మహాత్మ్యం కథ 12వ భక్తియోగం. పార్వతి, దక్షిణ దేశంలో కొల్హాపురము అనే నగరం ఉంది. అక్కడ నివసించే వారికి అన్ని సుఖాలే. అక్కడ సిద్ధులు, మహర్షులు కూడా నివాసం ఉంటారు. మోక్షసిద్ధిప్రదమైన క్షేత్రం అది. అక్కడ పరాశక్తి అయిన భగవతి లక్ష్మీదేవి యొక్క పీఠం కూడా ఉంది. దేవతలందరూ ఆ క్షేత్రాన్ని సేవిస్తూ ఉంటారు. పురాణ ప్రసిద్ధమైన ఆ క్షేత్రం భోగాన్ని, మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. అక్కడ అనేక తీర్థాలు, శివలింగాలు కూడా ఉన్నాయి. రుద్రగై కూడా అక్కడే ఉంది. ఆ కొల్హాపురి నగరం చాలా విఖ్యాతమైనది. ఒకానొక రోజున ఒక ఉత్తమ యువకుడు ఆ పట్టణానికి వచ్చాడు. అతడు ఒక దేశపు రాజకుమారుడు. గౌరవర్ణం గల శరీరం, సుందర నేత్రాలు, శంఖం వంటి కంఠం, మోటైన భుజద్వయం, విశాల వక్షస్థలం కలిగి ఉన్నాడు ఆ యువకుడు. అతడు నగరంలో ప్రవేశించగానే అన్ని విశేషాలు సందర్శిస్తూ దేవేశ్వరి అయిన మహాలక్ష్మిని సందర్శించాలని ఉత్కంఠతతోటి మణికంఠ తీర్థంలో స్నానం చేసి పితరులకు తర్పణం చేసి మహామాయాదేవి అయిన మహాలక్ష్మిని దర్శించుకొని నమస్కరించి భక్తిపూర్వకంగా ఇలా స్తోత్రం చేయసాగాడు. జగన్మాత, నీకు నమస్కారములు. నీ హృదయం అపార దయాసాగరం. నీవు సమస్త వాంఛలను నెరవేరుస్తావు. నీవు నీ కటాక్ష మాత్రముననే ఈ ప్రపంచం యొక్క సృష్టి, స్థితి, సంహారాలు జరుగుతూ ఉన్నాయి. నీ శక్తి యొక్క సహాయం వల్లే పరమేష్ఠి జగత్తును సృష్టిస్తున్నాడు. అచ్యుతుడు పోషిస్తున్నాడు. రుద్రుడు చివరికి విశ్వసంహారం చేస్తున్నాడు. అట్టి పరాశక్తివి, భగవతివి అయిన నిన్ను నేను భజిస్తున్నాను. నీవు నీ స్వాభావిక శక్తి వల్లనే మా సమస్త ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు తెలుసుకొనగలుగుతున్నావు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి కూడా నీవే. నీవు పరమ విజ్ఞాన రూపిణివి. నీ మహిమలు వర్ణించుట ఎవరితరము? షట్చక్రాలను ఛేదించుకొని అంతఃకరణలో 12 స్థానాల్లో నీవు విహరిస్తూ ఉంటావు. దేవి, నీవు జగద్రక్షణకై అనేక రూపాలు ధరిస్తూ ఉన్నావు. నీవు భక్తుల మనోరథాలను నెరవేర్చడంలో కల్పతరువు వంటిదానవు. నాపై ప్రసన్నతను ప్రసాదించవు. ఈ విధంగా స్తుతించిన రాజకుమారుని పట్ల ప్రసన్నురాలైన లక్ష్మీదేవి నిజస్వరూపంతో అతడికి దర్శనమిచ్చింది. ఏదైనా వరం కోరుకోమని అంది. ఆమెతో, అమ్మా, నా తండ్రి బృహద్రథ మహారాజు గొప్ప యజ్ఞాన్ని చేస్తూ దైవయోగం చేత మధ్యలోనే రోగగ్రస్తులై పరమపదించారు. ఇంతలో వ్యూపదారువుకు కట్టబడిన యజ్ఞాశ్వాన్ని ఎవరో దొంగిలించారు. దానికోసం అనేక ప్రాంతాలు వెతికాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఋత్విజులను అడిగాను. వారు నన్ను ఇక్కడికి పంపి
నీ శరణు వేడమన్నారు. అమ్మా, నీకు నాపై దయ కలిగితే మా యజ్ఞాశ్వం తిరిగి వచ్చేలా ఆశీర్వదించు. దానివల్ల యజ్ఞ పరిసమాప్తి జరుగుతుంది. అప్పుడు నేను నిజంగా పితృరుణం తీర్చుకున్నవాడిని అవుతాను. శరణాగత పరిత్రాణ పరాయణవు జగజ్జననివి అయిన లక్ష్మీమాత మా యజ్ఞం పరిసమాప్తి అయ్యే ఉపాయాన్ని అనుగ్రహించు అని వేడుకొన్నాడు. అంతటా లక్ష్మీదేవి వారిని ప్రసన్నంగా చూస్తూ, రాజకుమారా, నా మందిర ద్వారం దగ్గర ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ప్రజలంతా ఆయనను సిద్ధ సమాధి అని పిలుస్తారు. నా ఆజ్ఞ వల్ల ఆయన నీ పని పూర్తి చేయగలడు అని చెప్పింది. లక్ష్మీదేవి చెప్పిన ప్రకారం రాజకుమారుడు సిద్ధ సమాధిని ఆశ్రయించాడు. ఆయనకు పాదాభివందనం చేసి చేతులు జోడించి మౌనంగా నిలబడ్డాడు. ఆయన గ్రహించాడు, అమ్మ నేను ఇక్కడికి పంపించింది, నీ కోరిక నెరవేరుతుంది అని. మంత్రవేత్త అయిన సిద్ధ సమాధి దేవతలను అందరినీ అక్కడికి పిలిపించాడు. రాజకుమారుని యజ్ఞాశ్వాన్ని వెదికి తీసుకుని వచ్చి అప్పగించమని ఆజ్ఞాపించాడు. కొంతసేపటికి వారు యాగాశ్వాన్ని తెచ్చి ఆయన వద్ద సెలవు తీసుకున్నారు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటనకు రాజకుమారుడు సంతోషంతో, మహర్షి, మీ సామర్థ్యం నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు మాత్రమే ఇటువంటి పనిని సాధించగలరు, అన్యుల వల్ల కాదు. బ్రహ్మజ్ఞ, నా ప్రార్థనను మన్నించండి. తండ్రి గారు యజ్ఞం చేస్తూ దైవయోగం వల్ల మృతి చెందారు. అయితే ఆయన భౌతిక శరీరాన్ని కాచి చల్లార్చిన పరిశుద్ధమైన నూనెలో ఉంచాము. సాధు పొంగవ, తాము ఆయనను తిరిగి బ్రతికించండి, ఆయన యజ్ఞాన్ని పూర్తి చేస్తారు అని ప్రాధేయపడ్డాడు. ఇది విని సిద్ధ సమాధి కొంచెం మందహాసం చేసి, సరే నడు, యజ్ఞ మండపం ఎక్కడున్నదో, నీ తండ్రి మృతదేహం ఎక్కడున్నదో చూపించు అని రాజకుమారునితో పాటు వెళ్ళి యజ్ఞవాటికను చూసి చనిపోయిన రాజును చూసి అభిమంత్రించి జలాన్ని ఆయన శిరసుపై చల్లాడు. రాజు సచేతనుడై లేచి కూర్చున్నాడు. వారందరూ ఆ బ్రాహ్మణుని ఆశ్చర్యంగా చూశారు. ధర్మస్వరూప, మీరెవరు అని అడిగారు. రాజకుమారుని ద్వారా జరిగిన వృత్తాంతం తెలుసుకొని రాజు తనను తిరిగి బ్రతికించిన బ్రాహ్మణోత్తములకు పాదాభివందనం చేశాడు. మహాత్మా, ఏ పుణ్యం వలన మీకు అలౌకిక శక్తి లభించింది అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు మధురవాక్కులతోటి, రాజా, నేను ప్రతిదినము తగిన సమయానికి నియమానుసారముగా భగవద్గీతలోని 12వ అధ్యాయాన్ని జపిస్తూ ఉంటాను. దానివల్లే నాకు ఈ శక్తి లభించింది. ఆ శక్తి వల్లనే నీవు తిరిగి జన్మించావు అన్నాడు. ఇది విని రాజు తన బ్రాహ్మణులతో పాటు ఆ మహర్షి వల్ల భగవద్గీత 12వ అధ్యాయాన్ని అధ్యయనం చేశాడు. అందువలన వారందరికీ కూడా ఉత్తమగతి లభించింది. ఆ అధ్యాయాన్ని విన్న అన్ని జీవులు కూడా మోక్షాన్ని పొందగలిగాయి అని పరమశివుడు 12వ అధ్యాయమైన భక్తియోగ మహాత్మ్యానికి సంబంధించిన కథను వివరించి చెప్పాడు. ఇది భగవద్గీత 12వ మహాత్మ్యము. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమశివుడు పార్వతీదేవికి వివరించారు. గీత 12వ ఫలం దివ్యశక్తులు ఉదయించుట, మోక్షరూప సద్గతి లభించుట. తరువాత ప్రసారంలో శ్రీమద్ భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగము విందాం. శ్రోతలకు ధన్యవాదములు. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.